ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కీలక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ పంపిన ప్రతిపాదనలను తిప్పి పంపింది. దీంతో బనకచెర్ల కాలువ సామర్థ్యం పెంపు పనులను చేపట్టాలన్న చంద్రబాబు ప్రభుత్వం ఆశలకు అడ్డుకట్టపడింది. పర్యావరణ అనుమతులు పొందడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిర్యాదు కూడా ఒక కారణంగా తెలుస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టును అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుగా పేర్కొంటూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. సముద్రంలో కలిపే నీళ్లను వినియోగించుకుంటే తప్పు ఏముందని ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలను పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని కేంద్రం ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులపై అనేక అభ్యంతరాలు వచ్చాయని నిపుణుల కమిటీ తెలిపింది. జీడబ్ల్యూడీ సిడబ్ల్యూసీ సంప్రదింపుల అవసరాన్ని కేంద్ర నిపుణుల కమిటీ వెల్లడించింది. దీంతో బనకచెర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్లు అయింది. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.